రైట్, ఇక మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయంపై మరిన్ని డీటెయిల్స్ సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, మంత్రివర్గ విస్తరణలో ఏ వర్గాలకు ప్రాధాన్యత దక్కింది? పార్టీ గత ఎన్నికల నుంచి కూడా సామాజిక న్యాయము, ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలకు తాము ప్రయారిటీ ఇస్తామని చెప్తూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణన పూర్తి చేసింది. దాని ద్వారా 42% పార్టీ నుంచి తాము రిజర్వేషన్ అమలు చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ చెబుతూ ఎన్నికల హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన వెంటనే కులగణన పూర్తి చేసింది. ఇక కేంద్రంపై ఒత్తిడి తేవడానికి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఇక కేంద్రం బీసీ కులగణనను తెలంగాణను ఆదర్శంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కూడా కులగణన చేయడానికి కసరత్తు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 42% పార్టీ వారీగా బీసీ కులగణనను అమలు చేస్తామని కూడా చెప్తూ వస్తుంది. ఇక దాంతోపాటు చాలా ఏళ్ళుగా పెండింగ్లో ఉన్న ఎస్సీ వర్గీకరణను కూడా దేశంలో మొదటి రాష్ట్రంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేసింది. దీని ద్వారా ఈ 2 వర్గాలను తెలంగాణలో ప్రయారిటీ ఇస్తామనే ఒక సంకేతాన్ని కాంగ్రెస్ పార్టీ ఈరోజు జరుగుతున్న క్యాబినెట్ విస్తరణలో అవకాశం కల్పించిన 3 మంత్రులకు సంబంధించి 2 ఎస్సీ వర్గానికి సంబంధించి 2 వర్గాలకు సంబంధించిన నాయకులకి అవకాశం ఇచ్చింది. ఇక బీసీ నాయకుడిగా ఉన్న వాకటి శ్రీహరిని కూడా ఈసారి 3 బెర్తులను కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలను తాము ప్రయారిటీ అనే ఒక చెప్పకనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు జరుగుతున్న మరి కాసేపట్లో జరగబోతున్న క్యాబినెట్ విస్తరణ ద్వారా కాంగ్రెస్ పార్టీ తమ విధానము, తన ఎజెండా, తమ లక్ష్యాన్ని కాంగ్రెస్ పార్టీ చెప్పగలిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 వర్గాలు ఎక్కడైతే క్యాబినెట్లో కానీ మిగతా పార్టీ పదవుల్లో కానీ ప్రయారిటీ పెంచాలి అనే పదే పార్టీలో డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ తగ్గానే కాంగ్రెస్ పార్టీ ఈ క్యాబినెట్ విస్తరణలో 3 పదవులను కేటాయించింది. ఒకటి, ఎస్సీ వర్గీకరణలో మాల సామాజిక వర్గానికి సంబంధించిన వివేక్ వెంకటస్వామిని, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని కేవలం ఒక ఎమ్మెల్యేగానో లేదంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడి కంటే కూడా ఒక తెలంగాణ ఉద్యమ నాయకుడిగా 2009 ఆయన పార్లమెంట్లో ఎంపీగా పనిచేశారు. ఆ సమయంలో పూర్తిగా ఉద్యమ నాయకుడిగా తెలంగాణ రాష్ట్రం సాధించడంలో చాలా అత్యంత కీలకంగా వివరించారు. పార్లమెంట్లో చాలా సందర్భాల్లో బిల్లు పాస్ అయ్యే వరకు కూడా ఆయన ఎంపీలతో కలిసి తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడంలో చాలా కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెన్నూరు ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. ఆయన ఒక ఉద్యమ నాయకుడిగా, ఓ సామాజిక వర్గం సంబంధించిన కీలక నాయకుడిగా భావించి కాంగ్రెస్ పార్టీ ఆయనను క్యాబినెట్లో తీసుకుంది. ఇక అడ్లూరి లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ ఒక లాయల్టీ కింద ఆయనను నాయకుడిగా, ఆయన మంత్రివర్గంలో విస్తరణలో అవకాశం ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరంగా ఉన్నా, ఆయన 5 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడిపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన పనిచేశారు. ఆయన పార్టీ లాయల్డ్గా కాంగ్రెస్ అధిష్టానం గుర్తించి ఈ విస్తరణలో అడ్లూరు లక్ష్మణ్కి అవకాశం ఇచ్చిందనే ఒక చర్చ ఇటు కాంగ్రెస్ పార్టీ రాజకీయ వర్గాల్లో కూడా చర్చ సాగుతూ వస్తుంది. ఇక మరో బెర్తులో ఉన్న వాకటి శ్రీహరి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు ప్రయారిటీ ఇస్తాం, సామాజిక వర్గ కులగణన చేసింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అదే ప్రయారిటీగా ఈసారి విస్తరణలో కూడా బీసీకి ప్రయారిటీ ఇచ్చింది. అది ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడిగా వాకటి శ్రీహరికి గుర్తింపు ఉంది. అధికారం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ముదిరాజ్ సామాజిక వర్గానికి ప్రయారిటీ లేదు, బీసీలలో మెజారిటీగా ఉన్న ముదిరాజులకు అవకాశం ఇవ్వాలనే ఒక డిమాండ్ కూడా చాలా రోజులుగా ఉంది. అందులో భాగంగానే వాకటి శ్రీహరిని ఈసారి క్యాబినెట్ విస్తరణకు అవకాశం ఇచ్చారనేది ఒక చర్చ ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో కూడా. ఇక మరో ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడిగా ఉన్న రామచంద్ర నాయక్ని ఈసారి డిప్యూటీ స్పీకర్గా అవకాశం ఇచ్చింది. అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా లంబాడీలు చాలామంది తమకు ప్రయారిటీ తగ్గిందని పదే కాంగ్రెస్ పార్టీ ముందు కాంగ్రెస్ అధిష్టానం అని కూడా పదే విజ్ఞప్తులు వస్తూ వచ్చారు. ఇటీవల ఎమ్మెల్సీలో భర్తీలో కూడా నల్గొండ జిల్లాకు సంబంధించిన శంకర్ నాయక్ని ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా కూడా రామచంద్ర నాయక్కి అవకాశం ఇచ్చింది. వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ఎమ్మెల్యేలైన రామచంద్ర నాయక్ కానీ అడ్లూరు లక్ష్మణ్ కానీ వీరిద్దరిని కాంగ్రెస్ పార్టీ ముందుగా విప్పులుగా కాంగ్రెస్ పార్టీ ముందుగా పార్టీ కోసం శాసనసభ వ్యవహారాలు వీరంతా కూడా ఎక్స్పీరియన్స్ కోసం వారిని ముందుగా పార్టీ పదవులు ఇచ్చి
ఆ తర్వాత అంటే దాదాపు ఒక ఏడాదిన్నర తర్వాత ఇద్దరిని మంత్రివర్గంలో తీసుకుంది ఇప్పటివరకు విప్పులుగా పనిచేసిన రామచంద్ర నాయకు, అదేవిధంగా అడ్డూరు లక్ష్మణ్. ఒకరిని మంత్రివర్గంలోకి, మరొకరిని డిప్యూటీ స్పీకర్గా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. అంటే ఇలా ఈరోజు భర్తీ అవుతున్న 3 మంత్రి పదవుల్లో, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్తో 4 పదవుల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తమ టార్గెటు, తమ లక్ష్యం ఏంటంటే తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించి తమ ప్రయారిటీ అనే చెప్పకనే ఈరోజు ఈ మంత్రివర్గ విస్తరణ సందర్భంగా జరుగుతున్న పదవుల కేటాయింపుల సంబంధించి చూస్తే పరోక్షంగా తెలంగాణలో తమ ప్రయారిటీ ఏందో కాంగ్రెస్ పార్టీ చెప్పకనే చెప్పింది. ఇక ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత ప్రయారిటీ అంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 18 క్యాబినెట్ బెర్తులు ఉంటే ఇప్పటి వరకు ఈరోజు భర్తీ అవుతున్న 3 మంత్రి పదవులతో 15 క్యాబినెట్లు భర్తీ అవుతుంది. దాంట్లో దళితులకు 4 మంత్రి పదవులు కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. మరో స్పీకర్ పదవిని కూడా ఒక దళిత నాయకునికి కాంగ్రెస్ పార్టీ కేటాయించడంతో ఆయా వర్గాలే తెలంగాణలో ఆశ్చర్యం వ్యక్తం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే తమ ప్రయారిటీ అత్యధికంగా దళితుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంది, దళితులకు తాము ప్రయారిటీ ఇస్తున్నామనే చెప్పకనే ఈరోజు ఇస్తున్న పదవులు, క్యాబినెట్ బెర్తులు కానీ, స్పీకర్ పదవి కానీ, డిప్యూటీ స్పీకర్ పదవి కానీ, అంటే కీలక పదవుల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక సాహసోపేత నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలకు సంబంధించిన పరోక్షంగా చెప్తూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ పదవుల కేటాయింపులో ఈరోజు జరుగుతున్న